మాట్లాడుతున్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నా. అక్కడ ఇశ్రాయేలీయులతో పాపము చేయకుండా భయం కలగడానికి మాట్లాడారు. ఇక్కడేమో మానవులందరూ రక్షింపబడటానికి, ఆ పాపముల నుండి విడిపింపబడటానికి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు తన కుమారుడని సాక్ష్యం ఇవ్వడానికి మాట్లాడుతున్నారు. ఆకాశము నుండి ఆయన కుమారుడైనటువంటి యేసు మానవులందరి యొక్క పాపముల నుండి విడిపించడానికి వచ్చినటువంటి వాడని మరి దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ ఇక్కడ ఆకాశం తెరువబడాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము మరి 3-4 వచనాలలో మనం చూసినప్పుడు సౌలు మరి క్రైస్తవ సంఘాన్ని లేక దేవుని బిడ్డలను హింస పెట్టుటకు పూనుకున్నాడు. కంకణాలు కట్టుకొని మరి ఎక్కడ దేవుని యేసయ్యను మరి ప్రార్థించే వారు ఉంటే వారిని మరి పట్టుకొని ఖైదీలో వేయడానికి, హింస పెట్టడానికి కంకణం కట్టుకొని మరి వెళ్తూ ఉన్నారు. అలాగే దమస్కులో మరి ప్రభుని ఎరిగిన వారు ఉన్నారనే సమాచారాలను బట్టి వారిని బంధించి తీసుకురావడానికి పత్రికలు పొంది దమస్కు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. దమస్కు గేట్ దగ్గరకు వచ్చేసరికి మనం చూసినట్లయితే 3-4 వచనాల్లో అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు మరి అతని చుట్టూ ప్రకాశించెను. అకస్మాత్తుగా అలాంటి వెలుగు ప్రకాశించిన తర్వాత అతడు ఆ వెలుగు తట్టుకోలేక నేల మీద పడినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతోంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆకాశం తెరవబడింది, వెలుగు చుట్టూ ప్రకాశించినది. పడినటువంటి సౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. అతడు అడిగాడు, నీవు ఎవరు ప్రభువా, నీవెవరవు? అప్పుడు ప్రభు చెబుతూ ఉన్నారు, నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ ఆకాశం తెరవబడి ప్రభు సౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు సౌలుతో మాట్లాడారో సౌలు యొక్క జీవితం మారిపోయినది. ఆ వెలుగుకు, ఆ మహిమకు మరి కళ్ళు మరి కనబడకుండా 3 రోజులు గుడ్డివారుగా ఉన్నారు. ఆ తరువాత అననీయ వచ్చి ప్రార్థన చేయగా కళ్ళు పరులు రాలి ప్రభువుని తెలుసుకొని అతడు రక్షణ పొంది ఎవరినైతే హింసించడానికి, దేవుడి సంఘాన్ని హింసించడానికి కంకణం కట్టుకున్నాడు, ఆ సంఘం కొరకు తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఆకాశం తెరవబడి సౌలును పౌలుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడి ప్రభు మాట్లాడి సౌలును పౌలుగా సిద్ధపరిచారు. కాబట్టి దేవుని యొక్క మాట మనలను మార్చగలదు, భయం కలిగించి పాపులను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చగలదు. హింసించేటువంటి సౌలులను సంఘం కొరకు శ్రమపడేటువంటి పౌలుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లోనే 11వ వచనంలో మనం చూస్తే పేతురు గారు యొప్పేలో సీమోను గారి ఇంటి దగ్గర ఉన్నారు. అలాగ ఉన్నప్పుడు ఆయనకి మరి ఆకలి వేస్తే వాళ్ళు భోజనం సిద్ధపరుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేయటకు మిద్దె మీదకి వెళ్ళాడు. అటువంటి సమయంలో ఆకాశము తెరవబడుటయు ఒక గొప్పటి వచ్చింది, పాత్ర భూమి మీదకి వచ్చింది, అందులో సర్వ జీవకోటిలు. దేవుడు అంటున్నాడు, పేతురు లేచి సంపుకొని తినము. పేతురుతో మాట్లాడతాడు, నీవు లేచి సంపుకొని తినము.
అప్పుడు పేతురు గారు అన్నారు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది కూడా నేను ఎన్నడూ తినలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. ఆకాశం తెరవబడింది. పేతురు గారితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినటువంటి దాని ఆ మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, దేవుని దృష్టిలో అందరూ సమానమే. మానవులందరూ కూడా, మానవుల మధ్య వ్యత్యాసాలు మానవులే కల్పించుకున్నారు, కానీ దేవుడు మాత్రం మానవులలో వ్యత్యాసాలను ఆయన చూచేటువంటి వాడు కాదు. అందుకోసమే మరి కొర్నేలికి దర్శనం వచ్చింది. పేతురు గారిని పిలిపించుకోవడానికి దేవుని దూత చెప్పినప్పుడు పేతురు గారి దగ్గరికి కొర్నేలి మనుషులు పంపించారు. పేతురు గారు యూదుడు కాబట్టి అన్యుల దగ్గరకు వెళ్ళడు. అటువంటి సమయంలో దేవుడే పేతురు గారికి తెలియజేసే సంగతి ఏంటి అంటే, యూదులు మాత్రమే కాదు, అందరూ దేవుని దయలో ఉన్నారు, అందరూ దేవుడు అనుగ్రహించే రక్షణ పొందటానికి అర్హులే అని తెలియజేయటానికి ఈ దర్శనాన్ని దేవుడు పౌలు గారు పేతురు గారికి అనుగ్రహించారు. మరి పేతురు గారు అనుగ్రహించారు. అందుకోసమే మరి కొన్నేళ్ళు పంపిన మనుషులు వచ్చినప్పుడు వారితో ఎదురు చెప్పకుండా, ఆటంకపరచకుండా వాళ్ళతో కొన్నేళ్ళు ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత సంగతి అంతా చెబుతూ ఆయన ఏమన్నాడు అంటే 22వ వచనంలో మీరు చూస్తే, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూసారా, ఎవరు కూడా నిషేధింపదగిన వాడు, అపవిత్రుడు అని చెప్పకూడదు. అందుకే దయచేసి దేవదాసరి గారు ప్రతి కరపత్రంలో మొట్టమొదట మాట, ఏ మనిషిని గాని ఏ మతమును గాని దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోవలేము. చూసారా, దైవజనుడు ఆ మాట రాయటంలో మూలము ఇదిగో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను మనము చెప్పకూడదంటే గమనించకూడదు. అంటే దీనిలో దేవుని యొక్క సార్వత్రిక ప్రేమ కనబడుతూ ఉంది. మనుషులు దేవాలు కలిగిన వారుగా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం మానవులకు దూరంగా లేడు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా లేడు, అందరికీ ఒకలాగే ఉన్నాడు. కాబట్టి ఎవరైనా దేవుని దగ్గరకు రావచ్చు, ఆయన్ని తెలుసుకోవచ్చు, ఆయన్ని నమ్ముకోవచ్చు, ఆయన ఇచ్చిన పుచ్చుకోవచ్చు, ఆయన ద్వారా రక్షణ పొందవచ్చు, ఆయన బిడ్డలుగా జీవించి ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. ఇందులో ఏ భేదము లేదు. ఒక ప్రాంతము వారిని, ఒక కులము వారిని, ఒక మతము వారిని, ఒక వర్గము వారిని, ఒక జాతి వారిని భేదాలేమీ లేవు. ఎవరైనా దేవుని దగ్గరికి రావచ్చు. 36వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ. అందుకే ఆయన మాట్లాడుతూ ప్రభువు కూడా మత్తయి సువార్త 11:28లో సమస్త జనులారా అని మాట్లాడారు. సమస్త జనులా, ఆ సమస్త జనాలలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ 2022 సంవత్సరంలో దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఆయన అందరితో మాట్లాడతారు. పాపులతో, పరిశుద్ధులతో, అన్ని రకాలైనటువంటి వారిని. ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి దొంగలు వచ్చారు, వేశ్యలు వచ్చారు, సమాజం చేత తృణీకరింపబడిన వారు వచ్చారు, సమాజంలో గొప్ప గొప్ప హోదాలు కలిగిన వారు కూడా వచ్చారు. ఆయన అందరినీ సమానంగానే చూశారు. ఆయన వద్దకు వచ్చిన వారిని త్రోసివేయమన్నారు. వచ్చిన వారందరికీ మేలు చేసి పంపించారు, స్వస్థతలు చేసి పంపించారు. వారు కోరుకుంటే ఆయన తాను సిద్ధపరిచిన రక్షణ కూడా వారికి ఇవ్వడానికి
ఆయన సిద్ధముగా ఉన్నారు అని తెలియజేశారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు అందరికీ సమానమే, మానవులందరూ దేవునికి సమానమే. అందుకోసమే ఆయన ఆకాశము నుండి మాట్లాడి మానవులందరూ కూడా తన బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన అంటే భయపడి ఆయన మాట చొప్పున జీవించి పాపులు పరిశుద్ధులుగా మారి పవిత్రులుగా మారి పాపాలు కడగబడి శుద్ధి చేయబడి పవిత్ర జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లేవి కాలం 20-22 వచ్చిన మనకు అదే తెలియజేస్తూ ఉంది. అందుకోసం ఆయన ఏమన్నారు అంటే 26 వచనములో ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకే అంటే జనాంగంలో నుండి మిమ్మల్ని నేను ఏం చేశాను, వేరుపరచితిని. చూసారా, నేను పరిశుద్ధుని, మీరు నాలాగై ఉండనట్లు పరిశుద్ధులుగా ఉండనట్లు అన్య జనాంగంలో నుండి మిమ్మల్ని వేరుపరిచాను. 22వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఆయన ఇదిగో మీకు ముందు అక్కడ 7 రకాల జనాంగాలు ఉన్నారు, వారిని ఆ దేశం కక్కివేసి మీరు కూడా ఆ దేశంలోనికి వెళ్తున్నారు. నేను మీ పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఆ దేశాన్ని మీకు ఇస్తాను. ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు కూడా జనాంగాల అలవాట్లు అనుసరించకూడదు. అలా అనుసరిస్తే ఆ దేశం మిమ్మల్ని కూడా కక్కివేస్తుంది. అందుకోసం మీరేం చేయాలి అంటే నా కట్టడం నిర్గమకాండంలో మనం చూస్తే ఆకాశం నుండి ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన ఆకాశం నుండి మీతో మాట్లాడాను. కాబట్టి మీరు భయం కలిగి పాపము చేయకుండా ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి అని ఆయన కోరుకున్నాను. అలా కోరుకున్న తర్వాత ఇప్పుడు లేవి కాండం 20వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు అరణ్య ప్రయాణంలో సాగుతూ ఉండగా ప్రభు వారితో మాట్లాడారు. అగ్ని స్తంభం, మేఘ స్తంభం. అలాగూ ప్రభు వారితో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు అంటే నేను మీకు ఇచ్చేటువంటి ఈ దేశము కాలు తేనెలు ప్రవహించే కనాను దేశం లేఖకు వాగ్దానం చేశారు. ఆ దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత చిరకాలము అందులో హాయిగా క్షేమముగా మీరు జీవించడానికి మీరు అంతకుముందు నడిచినటువంటి 7 జనాంగాల ప్రకారం నడవకూడదు. చూడండి 23వ వచనంలో మీరు తన నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకోకూడదు. అలా నడుచుకుంటే నేను మీ అసహ్యపడతాను. ఆ దేశం మిమ్మల్ని కక్కి వేస్తుంది. దేశం కూడా కక్కేస్తుందా? మరి దేవుడే స్వయంగా చెప్తున్నాడు కదా, కక్కి వేయుట అంటే అర్థం ఏంటి? వాంతి చేసుకోవాలి. ఎప్పుడు వాంతి చేసుకుంటాం అంటే ఏదైనా పడరాని వస్తువు మనం తిన్నప్పుడు, అది మనకి ఇవ్వనప్పుడు మనం వాంతి చేసుకుంటాం. మరి దేవుడు ఏమంటున్నాడు? ఆ దేశంలో నివసించడానికి యోగ్యత కలిగి మీరు జీవించాలి. అలాంటి యోగ్యత లేకుండా మీ ఇష్టానుసారంగా నాకు వ్యతిరేకంగా నాకు అసహ్యమైన కార్యాలు చేస్తూ మీరు జీవిస్తే ఆ దేశం మిమ్మల్ని కక్కి వేస్తుంది. అంటే ఆ దేశం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఇడుచుకోలేదు. పలానా వస్తువు మనం ఎలా ఇడుచుకోలేమో అలాగే దేశం కూడా ఇడుచుకోలేదు, మిమ్మల్ని కక్కి వేస్తుంది. కాబట్టి మీరు ఆ దేశంలో ప్రవేశించడానికి ముందే నా కట్టడలన్నిటిని, నా విధులన్నిటిని అనుసరించి నడుచుకోవాలను. చూసారా, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క కట్టడల విధులు అందుకోసమే ఆయన సినాయి పర్వతం దగ్గర వాళ్ళకి కట్టడలు, విధులు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు అన్ని నేర్పించాడు, వాళ్ళకి తెలియజేశాడు, సిద్ధపరిచాడు. కాబట్టి మీరు నేర్చుకొని ఆ దేశంలోనికి వెళ్ళి
నా కట్టడలో నా విధులను అనుసరించి నడుచుకుంటే ఆ దేశంలో మీరు కలకాలంలో ఉంటారు. అలాగే నడుచుకోకపోతే ఆ దేశము మీ ముందు జనాన్ని కట్టివేసినట్టు మిమ్మల్ని కూడా కట్టివేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? నా విధులు నా కట్టడాలు అనుసరించి నడుచుకోవాలి. ఈ 2022 సంవత్సరంలో దేవుడు నాకు చేసేటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, దేవుడి కట్టడలు విధులు మనం అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోలేకపోతే మనము దేవునిలో నుండి వేరైపోతాం. 15వ అధ్యాయం యోహాను సువార్తలో అదే చెప్పారు. ద్రాక్షావళిని నేను తీగని మీరు నాలో నిలిచి ఉండండి, భరించండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము లవోదికీయ సంఘముల గురించి మాట్లాడుతూ ప్రభు అదే సంగతిని తెలియజేసినటువంటి వారుగా ఉన్నారు. లవోదికీయ సంఘముతో మాట్లాడుతూ 14వ వచనం నుండి ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, నీవు సన్నగానైనా వెచ్చగానైనా ఉండు, నుడివెచ్చని స్థితిలో ఉంటే నేనేం చేస్తాను? నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నా. చూసారా? అలాగే కట్టివేయటమే ఉమ్మివేయుట. కాబట్టి లవోదికీయ సంఘంతో మాట్లాడుతూ అంటున్నారు, నేను ఉమ్మివేస్తాను. ఎందుకంటే నీవు ఒక విధంగా లేవు, 2 రకాలుగా ఉన్నా. 2 పొలముల మీద కాదు, 2 రకాల జీవితం, కొంత వైఖరి, కొంత దేవుడు, కొంత సాధారణ తత్వం, కొంత లోకం, కొంత తత్వం. రకరకాలైనటువంటి కత్తి కలగోరణ. ప్రేమైన వాళ్ళ ఇటువంటి జీవితము మనం ఏం చేస్తుంది? దేవునిలో నుండి వేరు చేస్తుంది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? అన్య జనాంగముల నుండి మిమ్మల్ని వేరు చేసి నా జనాంగంగా మిమ్మల్ని సిద్ధపరుచుకున్నాను. మరలా మీరు ఆ యొక్క పనులు చేస్తే, ద్వంద్వ వైఖరి అవలంబిస్తే మరలా మీరు ఏమైపోతారు? నాలో నుండి వేరైపోతారు. కాబట్టి పవిత్రతకు అపవిత్రతకు వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. ఆ వ్యత్యాసం మీకు ఎలా తెలుస్తుంది? నా విధులు కట్టడాలను బట్టి తెలుస్తుంది. అందుకోసం మీరు నా విధులను అనుసరించాలి. నా కట్టడలను అనుసరించి నడిస్తే నాకు ప్రజలుగా ఉంటారు. అప్పుడు ఆ దేశం మిమ్మల్ని ఇడుచుకోగలరు, తనలో ఉండాయించుకోగలరు. లేకపోతే కట్టివేస్తారు. దీనికి కూడా 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. 103వ కీర్తన 17, 18 చరణాలలో మనం చూసినట్లయితే 103వ కీర్తన, ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకొను వారి మీద, యెహోవాను భయపడుతున్న వారి మీద ఆయన కృపయుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి చూసారా? దేవుని యొక్క కట్టడలు అనుసరించి నడిస్తే మనం కృపను పాత్రులం అవుతాం, నీతికి వారసులం అవుతాం. పిల్లల యుగ యుగాలు అందుకోసమే ప్రియమైన వాళ్ళ దేవుని ఆజ్ఞను అనుసరించే వారి పిల్లలకు తరములకు ఆశీర్వాదం ఉంది. అందుకోసమే మనం ఆ పిల్లలకి ఆశీర్వాదాలు పంచాలి కానీ శాపాలు పంచకూడదు. మనం దేవుని కట్టడల విధులు నడిచి ఆశ్రయించి నడవకపోతే మన తరంలో, మన తర్వాత తరంలో కూడా శాపాలు పరంపరగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మొదటి ఆజ్ఞలో చెబుతూ 3-4 తరముల వరకు ఏమన్నాడు దేవుడు? మొదటి ఆజ్ఞలో చెబుతూ 3-4 తరముల వరకు ఏం చేస్తారన్నాడు? తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తుంది. అందుకోసం జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వాళ్ళ
మనం ఆలోచిస్తే దేవుని కట్టడలు అనుసరించే వారికి దేవుని కృప, దేవుని నీతి లేకపోతే లేదు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఈ 18వ అధ్యాయంలో దేవుడు చెబుతూ ఉన్నారు, దుష్టుడు నశించుట నాకు ఇష్టము లేదు, దుష్టుడు నశించుట నాకు ఇష్టం లేదు. దుష్టుడు రక్షింపబడాలి, దుష్టుడు మరి జీవము పొందాలి. అందుకోసం ఈ అధ్యాయం అంతా మాట్లాడారు. అందులో 17వ వచనంలో నా కట్టడ నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు నుండి అతడు అవశ్యముగా బ్రతుకును, అవశ్యముగా బ్రతుకును. 23వ వచనంలో మీరు చూస్తే దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చూసారా, దేవుని ఆజ్ఞను అనుసరించేటట్లు మన జీవితాలు దిద్దబడాలి. అందును బట్టి మనం బ్రతుకుతాం. చాలా మంది మనం ఏమనుకుంటున్నాము అంటే, ఏదో నా కష్టం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం, నా కూలి, నేను చేసే పని బట్టి నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, దానిని బట్టి కాదు మనం బ్రతికేది. మనుష్యుడు బట్టి వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, జీవించును. అందుకోసమే దిద్దుకొని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి దేవుని ఆజ్ఞానుసారమైన జీవితంలో మీరు నడుచుకొని ఈ జీవితాన్ని దిద్దుకొని మరణము తప్పించుకొని జీవములోనికి మనము ప్రవేశించాలి. పేతురు గారు రాస్తూ మరి 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేసేటువంటి మాట ఏంటంటే, మనుష్యుడు నియమించు ప్రతి కట్టడమును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. చూసారా, ఈ భూలోక కట్టడము కూడా ప్రభువు నిమిత్తము లోబడి ఉండుడి. ప్రభువు నిమిత్తం అంటే ప్రభువుకు తగినటువంటి ప్రతి కట్టడము మీరు లోబడండి. విధేయత చూపించాలి. అనగా భూలోకంలో ఉండగా ప్రభువు యొక్క మాటకు భిన్నమైనటువంటి పరిస్థితి రానంత వరకు మనము కట్టడలకు లోబడాలి. అలాగే దేవుని కట్టడల విధులు మనం నెరవేర్చేవారుగా ఉండాలి, అనుసరించి నడిచేవారుగా ఉండాలి. అలాగే నడిచినప్పుడు మనము దీవించబడతాం, అలాగే బ్రతుకుతాం, జీవము కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి 2022 సంవత్సరంలో మనము దేవుని కట్టడల విధులు అనుసరించి నడిచేవారుగా సిద్ధపడి దేవుని వాగ్దానములను స్వతంత్రించుకోవలసిన వారుగా ఉన్నాం. 3వది చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు హోరు కొండకు వచ్చేది. ప్రియమైన వారా, మరి మనం చూసినట్లయితే ఈ సందర్భం మరి ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో సాగుతూ కాదేశు నుండి వాళ్ళు బయలుదేరి హోరు కొండకు వచ్చారు. వాళ్ళ మజిలీలు 33వ అధ్యాయంలో ఉంటాయి, తర్వాత చదువుకొని అక్కడ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే, హోరు కొండ మీదకి మోషే గారిని అహరోనును ఎలియాజరును పిలిచి, అహరోను ఇక్కడ చనిపోతాడు అని చెప్పారు. అహరోను ప్రధాన యాజకుని వస్త్రాలు తీసి ఎలియాజరుకు తొలగించమన్నారు. మొరిగిపార జనముల యొక్క మీరు నా మీద తిరుగుబాటు చేశారు నా మాట వినక, కాబట్టి అహరోను కణాలు ప్రవేశించాడు, ఈ హోరు కొండ మీద సరిపోతాడు అని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ హోరు కొండకు వచ్చారు.
ఈ హోర్ కొండ మీద ఏం జరిగింది అంటే అహరోను యొక్క మరణము. ప్రేమైన వాళ్ళ మరి మరణము ఎందుకు వచ్చింది అని అంటే హోరేబు కొండ దగ్గరికి వచ్చినటువంటి వీరితో మాట్లాడుతూ ప్రభువులు అంటున్నారు, మెరీబా జలముల యొక్క మీరు నా మాట వినలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. మరి మెరీబా జలా దగ్గర వాళ్ళు వాదించారు దేవుడితో, సరిగారు ఒడిగారు, ఇప్పుడు మంచినీళ్ళు లేవు. లేనప్పుడు దేవా మాకు ఆగ్రహిస్తుంటే మంచినీళ్ళు మనం అడగడంలో తప్పు లేదు. అయినా అడగముందే ఉండడానికి సిద్ధంగా ఉన్నారు, అన్ని సిద్ధపరుస్తున్నారు. ఐగుప్తులు అనేకమైన అద్భుతాలు చేసి విడిపించినటువంటి దేవుడు అరణ్యంలో సంపుతారా? కానీ వాళ్ళు ఏమో ప్రతిసారి ఏ కొత్త వచ్చినా మాకు కావాలి, మాకు ఇల్లు దేవాలని అడగలేదు. కానీ వారు నిష్ఠూరంగా మాట్లాడేవారు. అమ్మ ఆకలేస్తుంది అన్న పెట్టమంటాం ఎలా ఉంది? అమ్మ అన్న పెట్టలా, మమ్మల్ని సంపేస్తావా అన్నకెట్టుంది? వారు దేవుడితో అలాగే మాట్లాడారండి. వారు ఐదుగురు సమాధి దగ్గర సంతానికి వచ్చారా, తీసుకొచ్చారా అన్నారు. అలాగే వాళ్ళు సరిసారమైన మాకు విసుగు పుట్టించింది. మేము ఉల్లిగడ్డలు అన్ని తిన్నాం, అక్కడ నిష్ఠూరాలు తీశారు, దేవతల ఆహారం పూజించి. అలాగే వారు అనేక రకాలుగా నెగిటివ్గా మాట్లాడేవారు, అనుభవంగా మాట్లాడేవారు కాదు, శోధిస్తూ మాట్లాడేవారు, విసిగిస్తూ మాట్లాడేవారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? తల్లి తను మానుకోవాలైన బిడ్డలకు పెడతారు, కానీ బిడ్డల్ని చంపుకోవడానికి ఏ తల్లి అయినా ప్రయత్నం చేస్తుందా? అలాగే రక్షించిన దేవుడు నశింపజేస్తారా? మరి వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంది? తల్లిని పట్టుకొని ఏం మమ్మల్ని సంపదాలనుకుంటున్నావా అని అన్నట్టు. కాబట్టి అందుకే ఇశ్రాయేలీయుల ప్రయాణంలో యెహోషువ కాలేబు తప్ప అందరూ కూడా అరణ్యంలోనే నశించినటువంటి వారుగా ఉన్నారు. అవిధేయత, అజ్ఞానం, తిరుగుబాటుతనం, మొరాబీతం. కాబట్టి 2020 సంవత్సరంలో దేవుడు మన దుస్థితిలోనికి వెళ్ళకుండా దేవుని దగ్గర మృదువుగా ఉండి దేవుని అలవచ్చి అని తప్పలేదు. ఆయన అమ్మేదా అడుగుడి మీకు ఇవ్వబడను, వెలుగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడను, నా నామం పేరిట మీరు నన్ను ఏదడిగినా ఇస్తాను అన్నారు. ఎవరన్నా అమ్మేదా? పాపంలో కూడా ఆకాశం తెద్దైనా సరే, పాతాళమంతా లోతైనా సరే, నా పుత్రుడు అడుగు, నీకు చెప్తాను, నీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి బదులుగా దేవుడిని శోధించారు వాళ్ళు. అందుకే వాళ్ళు అరణ్యమును దాటి కణాల్లోకి ప్రవేశించలేకపోయారు. అయినా దేవుడు ఎంత దయగలవాడు అంటే మరణములు కూడా జీవముగా మార్చాడండి. మరణములు కూడా జీవంగా మార్చాడు. మానవుడు పాపంలో తెచ్చుకున్న మరణాన్ని ఆ మరణంతోనే మానవుడు నాశనము కాకుండా ఆ మరణమును ఆయన ఈ లోకానికి వచ్చి ఆ మరణాన్ని తన మీద వేసుకొని ఆయన మరణించి ఆ మరణాన్ని చంపి సమాధి చేసి పునరుద్ధానుడై తిరిగి తెచ్చి మానవులందరి మరణంలో నుండి జీవములోనికి దాటడానికి జీవమును తీసుకొని వచ్చారు. పాపివని నేనెవడో చేత పావనుడవై యోగగను శాపమరణములకు నీకు సాధన సంపిన జీవమునే
అలాగే సాగు చంపేస్తూ ఉంటే యేసయ్య సాగుని చంపేసి జీవముగా మార్చేశాడు. అందుకోసమే మరణము కూడా మనకు ఆశీర్వాదమైపోయింది యేసయ్యను బట్టి. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఒకరి మరణం జన్మదినము కంటే మరణదినమే దేవుడు. ఒకరి జన్మదినము కంటే మరణదినమే లేదు. ఈ లోకంలో జన్మించేవాడు ఎందుకు జన్మిస్తున్నాడు? పాపంలో పుడుతున్నాడు, పాపంలో పెరుగుతున్నాడు, పాపంలో జీవించడానికి పుడుతున్నాడు. ప్రియమైన వారు, ఈ లోకంలో మరణించేవాడు విడుదల పొంది దేవుని దగ్గరకు వెళ్ళటానికి మరణిస్తూ ఉన్నాడు. సిద్ధపడకపోతే కారణాలు వేరే సార్. కాబట్టి మరణం లేకపోతే మనకి విడుదల లేదు. అందుకోసమే మరణం మనకి విడుదల. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ 3వ అధ్యాయం యోహాను సువార్తలో వారు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే నికోదేము అడిగాడు, మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళాలా? అప్పుడు చెప్పాడు ఆయన, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే పాపముల విషయమై మరణించి పరిశుద్ధత విషయమై నీవు బ్రతకాలి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి చెబుతూ పౌలుగారన్నారు, మనము బాప్తిస్మము ద్వారా నేలలో పాత జీవితము సమాధి చేస్తున్నాం. అలాగే పునరుద్ధానము ద్వారా పరిశుద్ధ జీవితంలో జన్మించి జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం అంటే అర్థమేమిటి? పాపముల విషయమై చనిపోయి పరిశుద్ధత విషయమై తిరిగి జన్మించుట. కాబట్టి ఒకరి జన్మదినం కంటే మరణదినమే వేరు. కాబట్టి బాప్తిస్మము ద్వారా పాప జీవితంలో సరిపోయి పునరుద్ధానము ద్వారా అంటే తిరిగి లేచుట ద్వారా పరిశుద్ధ జీవితంలో నూతన జీవితంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అంటే ఈ లోక జీవితం సమాప్తమైపోతూ ఉంది, పరలోక జీవితం ఆరంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు జన్మదినము కంటే మరణదినమే వేరైపోయింది. అలాగే ఈ లోకంలో జన్మించిన మనం ఈ మరణము ద్వారా ఈ పాప లోకములో నుండి పాప బంధకాలలో నుండి విడుదల పొంది శాంతికరమైన నిత్య జీవము కలిగిన దేవుని రాజ్యంలో పరిశుద్ధ లోకములో పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించుటకు వెళుతూ ఉన్నాం. కాబట్టి జన్మదినము కంటే మరణదినం ఏమైంది చెప్పండి? వేరైపోయింది. యేసయ్యని మానవుడు కూడా జీవముగా మార్చివేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు నా మాట విని నన్ను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూశారండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే మరణము జీవముగా మార్చబడాలి. మరణము జీవముగా మార్చబడాలి అంటే నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడై తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి 2022వ సంవత్సరంలో నీవు మరణంలో ఉండడానికి వీలు లేదు. మరణ బ్రతుకు మృతతుల్యమైన బ్రతుకును సమాధి చేసి పాతి పెట్టి పునరుద్ధాన బ్రతుకు నిత్య జీవము మరణము లేనటువంటి జీవము కలిగిన బ్రతుకులోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకు అన్ని నీ కొరకు ఏర్పాటు చేసిన వారైనా స్వతంత్రించుకొనటమే నీ వంతు. ప్రేమైనటువంటి వాళ్ళ 4వదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం
వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు చెప్పండి? యుద్ధానికి సిద్ధపడ్డారు. ఎందుకు సిద్ధపడ్డారు అంటే అక్కడ జరిగినటువంటి సంగతి, లేవీయుడొకడు మరి ఎఫ్రాయిము ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఎఫ్రాయిము మరియు ప్రాంతం, ఇతడు బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి మరి స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. యోరా బెత్లెహేము నుండి తలదాల్చుకుంటూ ఉన్నాడు. ఈ స్త్రీ అతన్ని వదిలివేసి మరలా బెత్లెహేము వెళ్ళిపోయింది. ఆమెను మాట్లాడి మంచి చేసుకొని తీసుకురావడానికి ఈయన బెత్లెహేము వెళ్ళాడు. ఎలాగైతే ఆమెతో మాట్లాడాడు, ఆమె కూడా ఇతనితో రావడానికి ఇష్టపడింది. సేవకుడు ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము మన్యపు ప్రాంతానికి బెత్లెహేము నుండి బయలుదేరి వస్తున్నారు. బెన్యామీను ప్రాంతమైనటువంటి గిబియా దగ్గరకు వచ్చేసరికి చీకటి పడింది. వాడు వీధిలో నిలబడ్డారు. ఒక ముసలాయన వచ్చి వారిని చేర్చుకున్నాడు తన ఇంటిలో. ఆ ఇంటిలో ఉండగా ఆ ఊరి వారు అందరూ కూడా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. చూడండి 19వ అధ్యాయం 22వ వచనంలో ఆ ఊరిలో ఊరి వారిని కొందరు పోకిరిలా ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరుగునట్లు అతని బయటికి తమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అతడు నచ్చ చెప్పడానికి వారిని వారించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ వారు వినలేదు. నా కుమార్తె ఉంది, ఇదిగో ఈ ఉపపత్ని ఉంది, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళని అప్పగించారు. వారిని పాడు చేసి ఆరం చేశారు. తెల్లారిపాటికి ఆ యొక్క ఉపపత్ని చనిపోయింది. తెల్లారి తర్వాత వాళ్ళు తలుపు తీశారు. చూడండి 25వ వచనం, అతడు నెమ్మో వెళుతున్నగా ఆమె ప్రత్యుత్తరయ్యకుండే కనుక అతడు గాలిదా మీద ఆమెను ఉంచి వేసి తన చోటికి ప్రయాణం సాగాను. చూసారండి, చనిపోయింది. ఇక జవాబు లేదు. గాడి మీద తీసుకెళ్ళాడు. ప్రాయం మద్యం మీదకి వచ్చి మద్యం వచ్చిన తర్వాత 12 మొక్కలుగా పోసి ఇశ్రాయేలు గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మొక్కను పంపించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు మరి కలత అయింది. వాళ్ళందరూ కూడా 20వ అధ్యాయంలో మీరు మొదటి వచనంలో చూస్తే అందరూ కూడా మెస్సుపాలో ఏకంగా కూడుకున్నారు. ఒక్క మనసు, ఒకే మాట. అప్పుడు ఈ లేవీయుడు సంగతంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు గిబియా బెన్యామీనులో ఉంది కనుక బెన్యామీనీయులు క్రమం చేశారు గిబియా పట్టణస్థులకు. చూడండి 12వ వచనం, ఇశ్రాయేలీయులు బెన్యామీనుల అందరి యొద్దకు మనుషులను పంపి మీలో జరిగించిన తరమేమిటి? గిబియాలో ఉన్న దుష్టులు అప్పగించండి, వారిని చంపి ఇశ్రాయేలీయుల దోషం పరిహారం చేయమని పరికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులు ఇశ్రాయేలీయుల మాట వినకుండా యుద్ధానికి సిద్ధపడ్డారు. చూడండి ప్రియమైన వీళ్ళు తప్పు చేశారు, చెడుగు చేశారు, వాళ్ళని అప్పగించండి, లేదా దేశానికి శాపం, వాళ్ళని శిక్షించాలి, దేశం శాంతించాలి అంటే. కానీ వాళ్ళు అప్పుడు వీళ్ళు 11 గోత్రాల యుద్ధానికి బయలుదేరారు. బెన్యామీనీయులు యుద్ధం చేశారు. 22,000 మంది కూలిపోయారు. అప్పుడు వాళ్ళందరూ సమకూడారు. సమకూడి 22వ వచనంలో ఎక్కడైతే యుద్ధ పట్టి తీర్చారో అక్కడే మళ్ళా యుద్ధం జరగాలని వారు యుద్ధ పట్టులు తీర్చారు. అంటే మరి సిద్ధపడ్డారు యుద్ధానికి. అంటే చెడును పరిహరించడానికి పట్టుదల కలిగి ఎంత నష్టం జరిగినా సరే చెడును తొలగించాలి, మనలో నుండి ఉండనీయకూడదు. ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే. కాబట్టి 2022వ సంవత్సరంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, చెడుగును పూర్తిగా పరిహరించుడి. చెడుగు ఉన్నట్లయితే చెడిపోవటం ఖాయం.
అందుకోసమే చెడుగును నిర్మూలన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. అందుకు పోరాటం యుద్ధం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అందుకోసమే ఇశ్రాయేలీయులందరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి శివరకు బెన్యామీనీయులతో యుద్ధం చేసి వారందరినీ కూడా హతము చేశారండి. చివరికి 600 మంది మిగిలారు. అందరూ కూడా హతమైపోయారు. ప్రియమైనటువంటి వారు కాబట్టి చెడుగును పరిహారం చేయడానికి వారు యుద్ధము చేశారు. ఒక గోత్రమును పోగొట్టుకున్నామని తర్వాత వాళ్ళు కూడా దుఃఖపడతారు. అందుకోసం ఏం చేశారు? వాళ్ళు మరలా గోత్రాన్ని సిద్ధం చేశారు. కాబట్టి చెడుగును పరిహారం చేయాలి. చెడుగు పరిహారం చేయకున్నందులకు ఒక గోత్రమే నశించిపోయినది. ప్రేమైనటువంటి వాళ్ళ అలాగే చెడుగు ఎవరిలో ఉంటే ఆ చెడుగు ఊరుకొనరు. ఆ చెడుగు నాశనం చేయక వదిలిపడతారు. ఎప్పుడైనా సరే మనం మాలో చెడుగు లేకుండా చూసుకోవాలి. చెడుగును విడిచిపెట్టాలి. చెడుగును విడిచిపెట్టకుండా మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు పొందలేము. దేవుని ఆశీర్వాదాలు దీవెనలు అందుకొనలేము. దేశం మీదకి కీడు ఆ దోష శిక్ష రాకన్నాడు. అందుకోసమే ప్రియమైన వాళ్ళ దేవుడు కోరుకుంటున్నాడు, చెడుగును పరిహారం చేయండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 21వ చరణంలో మనం చూసినప్పుడు చెడుతనము బట్టి హీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు చూశారండి. చెడుతనము బట్టి హీనులను సంహరించును. కాబట్టి చెడుగును పరిహారం చేయాలి. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు చెడ్డవారు మంచివారి యొక్కను బట్టి హీనులు నీతిమంతుల తరపునలో వంగుదురు. చెడు చేసిన వారు ఎప్పుడైనా వంగక తప్పదు. అందుకోసమే తన ఎత్తుకోవాలి అంటే మనము చెడుగును పరిహరించాలి. కయీన్ హేబెలు ఇద్దరు కూడా అర్పణలు అర్పించాడు. హేబెలు అంగీకరించబడ్డాడు, కయీన్ అర్పణ అంగీకరించబడలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, సత్క్రియ చేయి, చెడుగును విడిచిపెట్టు, మంచి క్రియ చేయి, నువ్వు తల ఎత్తుకుంటావని చెప్పారు. కానీ మంచి క్రియ చేయలేదు, కాచక క్రియ చేశాడు. ఏమైపోయాడు? కయీన్ నశించిపోయాడు. జలప్రలయం వరకే ఉంది కయీను వంశం, తర్వాత ఇక లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ చెడుగును పరిహారం చేయకపోతే నాశనము తప్పదు. కాబట్టి నిజంగా మనం చూసినట్లయితే చెడుగు ఊరుకొనరు, వంగక తప్పదు. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. చూడండి, పౌలు గారు చక్కగా చెబుతూ ఉన్నారు, చెడ్డదాన్ని అసహించుకొనండి, మంచిదానిని హత్తుకొని ఉండండి. చెడుకు మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మంచిని హత్తుకుంటూ జీవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కోరుకునేది అదే, చెడును విడిచిపెట్టి మంచిని హత్తుకొని నీవు జీవించాలి. ఈ 2022వ సంవత్సరంలో 5వదిగా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనములో బాధకులు నీకు అవతరున్నావని నేను ఆయనతో చెప్పినలా పారిపోమని యెహోవా సెలవిస్తున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమై పోవలెను. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటి అంటే సౌలు దావీదును సంపాదనను ఉద్దేశిస్తూ ఉన్నాడు. దావీదు కోసం యోనాతానుతో దావీదు ఇద్దరు మాట్లాడుతున్నారు. అప్పుడు యోనాతాను అన్నాడు,
నువ్వు పొలంలోకి ఇద్దరు కలిసి వెళ్ళారు, నువ్వు ఇక్కడ ఉండు, నేను మా నాన్నతో మాట్లాడతాను, సంగతి తెలుసుకున్న తర్వాత నేను వస్తాను, నా పరివారికి వచ్చి బాణాలు వేస్తాను. ఆ బాణాలు వేసినప్పుడు అవతల ఉన్నాయంటే నీకు అపాయం, యువతల ఉన్నాయంటే నీకు క్షామం అని దావీదుతో మాట్లాడి వెళ్ళి ఆ నాన్న శోధించాడు. శోధిస్తే సౌలు దావీదును చంపాలనే ఉద్దేశంలో ఉన్నాడనే సంగతి అర్థమయ్యింది. అప్పుడు యోనాతాను వచ్చి బాణములు వేసి, నీకు అవతల ఉన్నాయి, పనివాడిని పంపించి అవతల ఉన్నాయి బాణాలు తీసుకురా అన్నాడు. అంటే దావీదుకు అపాయం ఉన్నదనే సంగతి అర్థమయ్యింది. పనివాడిని పంపించాక వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. దావీదును పంపించి వేశాడు యోనాతాను. దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ఈ 2022 సంవత్సరంలో దేవుడు అపాయమును తెలుసుకొని, అపాయము ఉన్నదని గ్రహించి తప్పించుకొని మనము జీవించాలి. మన చుట్టూ అపాయాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన, కరోనా సంబంధమైన, విద్వేషాలు, మత కలహాలు, రకరకాలైనటువంటి అపాయాలు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఇటువంటి సమయంలో మనము అపాయమును ఉపాయము ద్వారా తప్పించుకోవాలి. అపాయమును ఉపాయము ద్వారా తప్పించుకోవాలి. అంతేగాని మన బలం, మన శక్తి, మన జ్ఞానం, మన డబ్బు, మన నష్టాలు, మన అధికారాలు ఇవేవి మనల్ని రక్షించలేవు. కరోనా అందరికీ పాఠం నేర్పించింది. ఓ మనిషి, నీ సొంత ప్రయత్నంతో నీవు రక్షింపబడలేవు, దేవుడే నిన్ను రక్షించగలడు. ప్రేమైనటువంటి మాట. కాబట్టి కరోనా కాలంలో, గడ్డు కాలంలో, ఈ 2022 సంవత్సరంలో కూడా ఒక్కొక్క విజృంభిస్తుందని చెబుతూ ఉన్నా. ఇటువంటి కాలంలో ఈ అపాయము మనం తప్పించుకోవడానికి ఉపాయము కలిగిన వారమై, ఎవరు మనకు ఉపకారం చేసేవారు, ఎవరు మనల్ని అపాయం నుండి తప్పించగలిగినటువంటి వారు గుర్తించి ఆయన ద్వారా మనము అపాయములో నుండి ఉపాయము ద్వారా రక్షింపబడవలసిన వారమై ఉన్నాం. చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో మనము చూసినట్లయితే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. చూసారండి, జ్ఞానం లేని వాడు ఏం చేస్తారట? ఆలోచించుకోవాలి, ఆలోచన పెట్టుకోవాలి. ఆలోచన చేయకుండా వెళ్ళి ఆపదలో పడతాడు. కాబట్టి బుద్ధిమంతుడు ఉపాయము కలిగిన వాడు అపాయము వచ్చుట చూసి దాగుకొని తప్పించుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే పౌలు గారు అంటున్నారు, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. అపాయములో ఉన్న ఇటువైనా శ్రమలే, ఇరికింపబడు వారము అపాయములో ఉన్నను, కేవలం ఉపాయము లేని వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అన్నింటినీ సహించుకుంటున్నాం. కాబట్టి మాలో మరణం, మీలో జీవం కాని సహజమైపోతుంది. కాబట్టి ఆయన మనల్ని లేపుతాడు. కాబట్టి అపాయంలో ఉన్నా, నేను ఉపాయం కలిగి ఉన్నామని మాట్లాడుతూ ఉన్నా. నిజమే ప్రియమైన వారలారా, మరి దేవాది దేవుడు మనలను అపాయములో నుండి ఉపాయముతో ఆయన అపాయములో నుండి రక్షించేవారై ఉన్నారు. ఆయనే మనకు ఉపాయం అనుగ్రహించేవారై ఉన్నారు. ఏంటో ఉపాయము? మనకున్న అపాయం అన్ని అపాయాలే. మన చుట్టూ అన్ని అపాయకరమైన కాలం, పరిస్థితులు, వీటన్నిటిని ఎలాగ దాటుకొని మనం బయటికి వెళ్ళగలం? దేవుని వాక్యమే మనకు ఆ అపాయమును తప్పించుకునే మార్గము చూపించేటువంటి సాధనము. కాబట్టి దేవుని వాక్యము ద్వారానే ఉపాయముతో మనకు అపాయములను దాటుకొని వెళ్ళవలసినటువంటి వారమై. మరి భక్తుల
దేవుడు అన్నింటినీ కూడా దాటించుకొని వెళ్ళాడు. అన్ని అపాయాలు. సరే కోసిన చదవండి బాగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో వచ్చునని తెలుసుకోవడము. ఇప్పుడేనంటే అత్యధికము. ఈ అత్యధికం మన చుట్టూ ఎంత అపాయకరమైనటువంటి కాలాలు ఉన్నాయి. కరోనా వ్యాధి కంటే భయంకరమైనటువంటి వైరస్ ఈ 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. కరోనా కంటే అపాయకరమైన వైరస్, అంతకంటే భయంకరమైన వైరస్ ఇక్కడ ఉంది. ఏంటా వైరస్? మనుష్యులు స్వార్థప్రియులు. ఇది కరోనా కంటే ప్రమాదం. ఎవరెవరు ఉంటే నాకేంటి ఏర్పాటు చేస్తాం. ఈ ఆలోచనే కదా ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. ఎవరు కానీ అనుకుంటున్నాడు వాడి జెండో ఎవరిని తింటాడు, అంతా ప్రయోజనం చేసుకుంటాడు. వారి హింద దగ్గర నుంచి లాగేసుకుంటా ఉంటాడు. తింటారా? ఎవరిని తింటాడు. స్విస్ బ్యాంకుల్లో తమ మురుగుతో ఎవరికి ఉపయోగపడదు. కోట్లకు పడికెత్తాడు. ఇంకా ధనాశ సాగు. అక్కడ అన్నలేక ఆలోచించేవాడు ఉంటే కనీసం వాడికి మిత్రులు కూడా రాసాలనే మనసు లేదు. అపాయకరమైన కాలం. ఎంతకంటే భయంకర కాలం ఏముందండి? ఏం చేసుకుంటారు దీనిని అని ఆలోచించలేని దుస్థితి. అపాయకరమైన కాలం. మాయ భ్రమ సర్వ ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉంది. క్రీడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంచుమించుగా 19 రకాల వైరస్ ఉందండి. ఇక్కడ కరోనా కంటే అపాయకరమైన వైరస్. మీరు వరుసగా కాలం చదువుకోండి, సమయం లేదు. చివరిలో ఏం చెప్పారు అంటే 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించుగా. 19 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారు. తిమోతి ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇదే నీకు ఉపాయం. ఇటువంటి వారికి ఎలా ఉండాలి? విముఖుడవై. వారితో కలిసి ఉండబాకు, స్నానం చేయబాకు, వారు నడిచినట్టు నడవబాకు. వారికి వేరుగా ఉండి నీవు రక్షణలో సాగు. ఈ అపాయాన్ని తప్పించుకో. వీళ్ళందరికీ చాలా ప్రమాదం ఉంది. వీళ్ళందరూ నాశనం వైపు పరిగెత్తుచున్నారు, నశించిపోతారు. కాబట్టి వీరికి వేరుగా ఉంది, వీరికి విముఖుడవై ఉండదు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే డేట్ చేయాలి. 2 ఎముకలు ఇటు మార్కేసి పైన రాస్తారు, డేట్ చేయాలి. పురిగే 2 ఎముకలు అంటే అదేంటి? ఈ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ముట్టుకున్నావా ఇక అయ్యే ఉంటాయి. ఏమన్నది అంతా మాయమైపోతుంది. ఎముకలు పురిగే మిగులుతుంది. అలాగే ఈ వైరస్ తో శ్రమ కలిగి ఉన్నావా? ఏకీభవించావా? లేక ఈ లక్షణాలలోనే ఉన్నావా? ఈ గుణంలోనే ఉన్నావా? నీవు దేవుని దగ్గరకు వెళ్ళవు. అగ్ని గుండములు యుగ యుగములు వేదన చెందడానికి వెళతావు. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 2020 సంవత్సరంలో దేవుడు అపాయమును తప్పించుమనండి, ఉపాయము గలవారై జీవించండి. ఏంటా ఉపాయం? ఇదిగో దేవుని వాక్యం. ఆ వాక్యములో సంగతి గ్రహించి వాక్యానుసారముగా జీవించి ఉపాయముగా ఈ కీడులను తప్పించుకోనండి. ఈ అపాయము విడుదల పొందండి. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే యోవాబు యుద్ధానికి వెళ్ళాడు. జరిగిన సంగతి ఏంటి అంటే దావీదు మీద షమా అనేటువంటి వాడు తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయటాన్ని బట్టి మరి యోవాబు అతన్ని మరి అతం చేయడానికి మరి యుద్ధానికి బయలుదేరాడు. అలాగే వారు తరిమినప్పుడు వారు ఒక పట్టణంలో ప్రవేశించాడు. ఆ పట్టణము మనం చూసినట్లయితే మరి
ఆబేలు అనేటువంటి పట్టణం. చూడండి 15వ వచనం. ఈ ప్రకారం వారు వచ్చి ఆబేలు అది మంచి పట్టణం, పేరుగాంచిన పట్టణం, ప్రాణాలతో కలిగిన పట్టణం. ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. ఈ శాపనాథుడు ఏం చేశాడంటే ఆ పట్టణంలోకి వెళ్ళి అనుకున్నాడు. ఆ పట్టణస్తులు ఆశ్రయించారు. పట్టణాన్ని చుట్టుముట్టాడు, పట్టణాన్ని నాశనం చేయటానికి. అప్పుడు యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీ పాకాల మీదకు వచ్చి యోవాబుతో మాట్లాడాలి అంటే యోవాబు వచ్చాడు. యోవాబుతో మాట్లాడుతుంది. యోవాబుతో యాబేలు పట్టణం గురించి నీకు తెలియదా? అటువంటి పట్టణాన్ని యూదాలో లేకుండా నాశనం చేస్తావా అని అడిగినప్పుడు యోవాబు అంటాడు, సంగతి అది కానే కాదు, రాజుగారి మీద తిరుగుబాటు చేసిన వాడు మీ ఊరిలో ఉన్నాడు. అతన్ని నాకు అప్పగించినట్లయితే ఈ పట్టణాన్ని నేను నాశనం చేయను, ఈ పురాన్ని నేను నాశనం చేయను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిగత స్త్రీ ఆ పట్టణ ప్రజలతో, గ్రామం ఆ పుర ప్రజలతో మాట్లాడి శాపతలను ఖండించి యోవాబు దగ్గర ప్రవేశించండి. అప్పుడు యోవాబు యుద్ధం ఆపి గోడముని యుద్ధం ఆపేసేసి అది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టి. అంటే శత్రువు యొక్క మరణము యుద్ధ సమాప్తి. కాబట్టి శత్రువు మరణించే వరకు పోరాటం ఆపలేదు యోవాబు. అలాగే మనం కూడా మన శత్రువు మరణించే వరకు మనము పోరాటాన్ని ఆపకూడదు. 2022 సంవత్సరంలో మనకు 3 శత్రువులు ఉన్నారు. మనకు తెలిసింది, 1 శరీరము, 2 లోకము, 3 అపవాది. ఈ శత్రువులు మనల్ని తరుముతానే ఉన్నారు. ఈ శత్రువులు మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? శత్రువు మరణించే వరకు యుద్ధాన్ని ఆపకూడదు. శత్రువులు పూర్తిగా నశిస్తేనే కానీ ఏదైనా చెప్పండి మనకు పూర్ణ శాంతి రాదు. చూడండి దేవుని వాక్యంలో మరి నిజంగా మనం ఆలోచించినట్లయితే మనము శత్రువు రణశేషము రుణశేషము అంటారు. రణశేషం అంటే యుద్ధములు శాసనం ఉండకూడదు. శత్రువులు శాసనాన్ని మిగలించకూడదు. ఒకరిని ఇచ్చినా కానీ అన్నాడు తయారైపోయి మళ్ళీ దానికి వచ్చేస్తాడు. రుణశాసనం అప్పు కూడా పూర్తిగా తీసేయాలి కానీ కొరతలా ఉంచకూడదు. అంతా కట్టేసాం. ఒక 100 రూపాయలు ఉంటాయి. ఆ 100 రూపాయల కోసం మళ్ళీ మనం చూస్తారు, అడుగుతారు నా బాకీ ఇవ్వమని. వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కాబట్టి రుణశాసనం ఉండకూడదు. కాబట్టి ఈ 2022వ సంవత్సరంలో మనము శత్రువు పూర్తిగా నశించు వరకు వదిలిపెట్టకూడదు. చూడండి నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నీ దక్షిణ హస్తము అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఎర్ర సముద్రములోనికి వచ్చిన ఐగుప్తు సైన్యములో మళ్ళీ ఒక్కడు కూడా తిరిగి వెళ్ళలేదండి. 28వ వచనంలో మనం చూస్తే వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. పూర్తిగా అర్థం చేసేసాడు దేవుడు. అంటే ఎర్ర సముద్రంలో నుంచి ఇశ్రాయేలు దాటి వెళ్ళిపోయారు. ఐగుప్తీయులందరూ మునిగిపోయారు. సైన్యం అంతా పూర్తిగా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము కీర్తనలు 18:48 చరణంలో మనం చూసినప్పుడు ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నీవు నన్ను విడిపించుదు. సరే, దేవుడు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించి ఎత్తుగా హెచ్చించు. మళ్ళీ వాటిని రాకుండా మనల్ని ఆయన శత్రువులను హతము చేసి
రక్షించే వారై ఉన్నారు. 136వ కీర్తన 24వ చరణంలో మనం చూసినట్లయితే మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించారు. పూర్తి విడుదల దేవుడు మనల్ని విడిపించారు. కాబట్టి ప్రియమైన వారులారా, శత్రువు మరణం, యుద్ధ సమాప్తి అంటే శాంతి సమాధానం. ఈ 2022వ సంవత్సరంలో దేవుడు మన శత్రువులను మన మీద హెచ్చిపోకుండా పూర్తిగా బలహీనపరిచి అణిచివేసే వారి ముఖ్యంగా కరోనా అనే శత్రువు ఏం చేయబోతున్నా చెప్పండి? పూర్తిగా అణిచివేయ. మనమే దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. ఆ కరోనా నశించేవారు మనం ఏం చేయాలా? జాగ్రత్తలు పాటించుకోవాలి. శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఇది మన ఆయుధం. సరే, తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. యుద్ధం జరిగితే జయం వచ్చింది. జయం వచ్చిన తర్వాత ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నాడు, నీవు బలం తెచ్చుకో, వచ్చే ఏడాదికి మరలా సిరియా రాజు వస్తాడు, మళ్ళీ యుద్ధానికి వస్తాడు. కాబట్టి నీవు అతడు మరలా యుద్ధానికి వస్తే జయించడానికి సిద్ధముగా ఉండు అని చెప్పి ఇశ్రాయేలు రాజుకు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి శత్రువు బలమైన వాడు ఊరుకోడు. అలాగే లోకము, శరీరము, సాతాను మనం విడుదల పొంది వచ్చినా ఊరుకోడు. మన మీద యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చాం, వాటిని జయించి ప్రభువులో సాగుతూ ఉన్నాం. అయినా కానీ మరలా బలము పొంది అంతమంది మన చోటు లేదండి. రక్షణ పొంది రక్షణలో సాగుతూ మరలా పాపములో పడిపోయిన వారు ఎంతమంది లేదు. లోక బంధకాలు, శరీర బంధకాలు, శరీరాశలు, అలాగే సాతాను యొక్క బంధకాలలోనికి వెళ్ళిన వారు ఎంతమంది లేరు. అందుకోసమే ఆ యొక్క శత్రువు మన బలం పుంజుకొని మన మీదకి వచ్చినప్పుడు మరలా మనము కలిపి వేయటానికి, జయించడానికి శక్తివంతులం అవ్వాలని దేవుని 2022వ సంవత్సరంలో కోరుకుంటూ ఉన్నారు. చూడండి దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము అంటున్నారు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ముందు నీ మీద వెల్లిగా ప్రయోగం చేస్తారు. దాన్ని నువ్వు గ్రహిస్తే ఇంటిలోని వారిలో నుండి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా నువ్వు తప్పించుకుంటే ఇరుగు పొరుగు వారిలో నుండి, సమాజంలో నుండి నీ మీదకి ప్రయోగం చేస్తారు. అది కూడా తప్పుకుంటే ప్రభుత్వంలో నుండి నీ మీద ప్రయోగం చేస్తాడు. లోకంలో నుండి ఊరుకోడు. ఎన్ని రకాలైనా నిన్ను శోధించి పడగొట్టడానికి ప్రయత్నం చేయక మాట్లాడు. అందుకోసమే సాధారణ తంత్రములను మనం ఎరుగని వారము కావు. మనం ఎరిగి మెరుగుపడడానికి తప్పించుకోవాలి. పావుల వల్ల నిష్కపటముగా ఉండాలి, పావుల వల్ల వివేకులమై ఉండాలి ఈ లోకంలో మన జీవిత యాత్ర. అందుకే రోమా 16:20లో ఏమని రాయబడి ఉంది? రోమా 16:20లో దేవుడు సాతానును శీఘ్రంగా మెరుగుపడాలి. సాతాను తంత్రాలను ఎరుగని వారు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరములో దాని ఆశలను దురాశలతో కూడా సిలువ వేసి ఉన్నారు. శరీరం ఊరుకోరండి.
ఈ శరీరం మనం ఏం చేస్తా ఉంటది? దురాశల చేత బంధించి దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే 9:27 కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నాడు, మీ అందరికీ చెప్పిన తర్వాత నేనే పడిపోతూనేమో నా శరీరాన్ని నానటువంటి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నారు. కాబట్టి శరీరాన్ని సిలువ వేయవలెను. సిలువ వేయమంటే కళ్ళ పేరు కొట్టుకోమని కాదు. మన చేపలు, మన నడకలు, మన ప్రవర్తన, మన జీవితాన్ని ఏదిగా చెప్పండి, శరీరములకు లోపరచి జీవించకుండా ఆత్మానుసారమైన జీవితంలో మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. రోమా 8లో పౌలు అదే చెప్పాడు. క్రీస్తు యేసు సంబంధమైన ఆత్మ స్వభావం గల వారు శరీర క్రియలను లయం చేస్తారు, ఆత్మీయతలో జీవిస్తారు, ఆత్మ స్వభావంలో నడుచుకుంటూ వెళ్తారు. శరీర స్వభావం గల లోకం మీద మనసు పెట్టుకుంటారు, ఆత్మ స్వభావం కలిగిన వారు పరలోకం మీద, దేవుడి మీద మనసు పెట్టుకొని బతుకుతారు. పరలోకం కొరకు భూలోకాన్ని కష్టపడటానికి ఒప్పుకుంటారు. శరీర సంబంధులు లోక సంబంధమైన వాటి కొరకు ఆత్మ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైన విషయాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు. అలాగే మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 లోకము, ఈ లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవముడము దేవుని వలన పుట్టినవి కావు. అది లోక సంబంధమైన. అందుకోసమే ఈ లోకంలో చూడండి, అందరూ కూడా ప్రెస్టేజీ, శరీరాశ, నేత్రాశ, జీవము తప్ప ఏం తింటాం, ఏం త్రాగుతాం ఈ లోకంలో. ఎలా అందరికంటే గొప్పగా బతుకుతాం, అందరికంటే అధికారులమై ఉంటాం, అందరూ ఆ మాట వినాలి. నేను లేదా చూసారా ప్రమాదంలో నేను నాయకుడిగా ఉండాలి, అందరూ నా దగ్గర బానిసలుగా ఉండాలి, అందరిలో నేనే హైయెస్ట్, అలాగే నేను ఉండాలి. పోటీ, ప్రపంచం అల్లడతల్లడైపోతుందండి. కాబట్టి ఇలా లోకం, ఈ మూడు కూడా మనకు శత్రువులు. కాబట్టి మనము ఈ శత్రువులు మన మీదకు వచ్చి మనకు ఒకటియకుండా ఎప్పుడు మెరుగుపడడానికి జాగ్రత్తగా ఉండాలి. ఈ శత్రువుని మళ్ళా మన మీద చేయడం రాకుండా చేయటానికి. ఇంకా 8వ చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారండి. యెహోషాపాతు మీదకి 3 జనాంగాల వారు యుద్ధానికి వచ్చారు. మరి 20వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే అమ్మోనీయులు, మొయోనీయులలో కొందరు గంటెత్తి, మోయాబీయులు, అమ్మోనీయులు, మొయోనీయులలో కొందరు యెహోషాపాతు మీదకి వచ్చారు. సముద్రము ఆవరణలు సిరియన్లతో గొప్ప సైన్యం, చూడండి పెద్ద సైన్యం వచ్చేసి వాటిని జయించడానికి యెహోషాపాతుకు బలం చాలు. దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం నుండి తాను తన ప్రజలందరూ మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకుంటే ప్రవక్త్రి యెహీజీయేలు, ఆసాపు సంతతి వాడైన యెహీజీయేలు అనేటువంటి ప్రవక్త సమాజంలో ఉన్నాడు. 14వ వచనంలో చూసుకోండి. అలా ఉన్నటువంటి యెహీజీయేలు దేవుడు మాట వారికి తెలియజేశారు. దేవుని మాట, మీరేమి భయపడవద్దు, యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జయముడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించండి. రేపు పొద్దున వాళ్ళ మీద వాడి మీరే యుద్ధం చేయకుండా దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పాడు. నమ్మేవాడు ఆ మాట విన్నారు, యుద్ధానికి సిద్ధమై బయలుదేరారు. మరి యుద్ధానికి సిద్ధమైతే ఏమైనా తీసుకుని వెళ్ళాలి, కత్తులు, కరాళ్ళు, ఈట్లు ఇవన్నీ తీసుకెళ్ళాలి. బాగా ఇవన్నీ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం తీసుకెళ్ళారో చూడండి.
21వ వచనంలో మరియు వారు జీవన హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాకారములు ధరించి సైన్యముతో నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండునని స్తుతించుటకు స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. సైన్యం వెనకాల నుండి దేవుని స్తుతించేటువంటి యాజక సమూహం లేవీయులు ముందున్నారు. గాయకులు ఎవరైనా దానికి వెళ్ళేటప్పుడు ముందు రాజుగారు వస్తారు, రాజుగారు వెనకాల శాఖాధిపతులు సైన్యం అంతా ఉంటారు. వాళ్ళు చెల్లించి వస్తే అప్పుడు బ్యాండ్ మేళాలు. కానీ యుద్ధంలో ముందు బ్యాండ్ ముందు వెళ్ళిపోతుంది. ఆయుధాలు పట్టుకున్న సైనికులు అందరూ వెనకాల ఉన్నారు. చూడండి వాళ్ళ ధైర్యం ఏంటో. దేవుని బట్టి వాళ్ళు ధైర్యం బలపరచబడ్డారు. యుద్ధానికి వెళ్ళారంటే అంటే వాళ్ళ పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతించుకుంటూ మరి ఆ పరిశుద్ధాలంకారాలు ధరించుకొని మేళ తాళాలతో వెళ్ళిపోతున్నారు. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదికి వచ్చిన అమోనీయుల మీద, మోయాబీయుల మీదను, షేయారు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టెను గనుక వారు చూశారండి. దేవుడు వారికి మాటుగాండ్రను పెట్టారట. వారందరూ కూడా హతులైపోయారు. ఒక్కడ కూడా బతకలేదట. చూడండి 21వ వచనంలో విచిత్రం ఏంటంటే శేయీరు వన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీద పడి వారి శేయీరు కాపురస్తులను కట్టముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టి చూశారంటే వారు నాలుగు పుచ్చుకున్నారట. ఆ నీళ్లు కొడుతున్నారట, ఈ నాటి కొడుతున్నారు. వారిని వాళ్ళే యుద్ధం చేసుకుంటున్నారట. అంటే ఒక గట్లు వచ్చిందో మరి ఏమొచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళే చంపుకుంటున్నారట, చంపేసుకున్నారట ఒకళ్ళు. యోధా వారు అరణ్యమందున కాపుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఒక్కడును తప్పించుకున్నది. చూడండి, ఒక్కడు కూడా తప్పించుకోలేదు. మొత్తం అయిపోయారు. మొత్తం శవాలైపోయినారంటండి. వాళ్ళు వేడ చెట్టుతో వస్తున్నారు, దగ్గరికి వచ్చేసారు. చూసేటప్పుడు అక్కడ శవాలైపోయింది. చూసారా ఎంత ఆశ్చర్యం ప్రియమైన వారు. కాబట్టి 2022వ సంవత్సరంలో దేవుడు నిలబడు. దేవుడిని పక్షమున యుద్ధం చేసి నీకు జయ జీవితం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ బలహీనత పట్టు చూడకు, నా పాపం పట్టిందో చూడు. నీ బలహీనత పట్టు చూడకు, నా బలము పట్టిందో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలహీనత చేయవలసిన మనో విచారము కాబట్టి ప్రియమైన వారు, దేవుడే మన పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యం భయపడిపోతున్నారు. గొలియాతు వచ్చి సవాల్ చేస్తున్నాడు. దావీదు వచ్చాడు. దేవుని మనిషి, దేవుని పక్షమున ఉన్నవాడు. యుద్ధానికి వెళ్ళాడు. చిన్నవాడు, 6 ఏళ్ల జారిగా కలిగిన గొలియాతును ఫిలిస్తీన నాయకుడిని పడగొట్టి పారేశాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. సరే, కొన్ని వచ్చిన చూడండి, నేను ముగిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులు ఓడిపోయారు. 5 రాజులు ఓడిపోయారు. అబ్రామీయులు 4 రాజులు. యోతు కూడా వెళ్ళిపోయాడనే సంగతి విని అబ్రహాము 315 మందితో వెళ్ళి 5 రాజులు జయించలేని సైన్యాన్ని అవలేదుగా జయించి వాళ్ళందరినీ విడుదల చేసి తీసుకొస్తున్నారు. 20వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. అతను నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన దేవుడే అప్పగించాడు. దేవుడే జయించాడు. అబ్రహాము పక్షం నిర్ణయించాడు. 5 రాజులు జయించలేని సైన్యాన్ని జయించాడు అబ్రహాము.
నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో అందుకు మోషే గారు చెప్తున్నాడు, దేవుని నిలుచుండి చూడండి, దేవుడు మీకు కలగజేసేటువంటి రక్షణ దేవుడే మీ పక్షాలు యుద్ధం చేస్తాడు. అలాగే చేశాడు. వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎర్ర సముద్రంలో మునిగిపోయి నశించారు, శవములైతే ఊరికి నేను నిలబడి చూడండి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క జీవితాలను దేవుడే ఏం చేయబోతూ ఉన్నాడు చెప్పండి? జయము కనుక చేయబోతూ ఉన్నాడు. అలాగే అమ్మ 14:20 ఏముంది చెప్పండి? సాధారణ దేవుడే జయ జీవితం, శత్రువులను అంతము చేసి దేవుడు మనకు జయ జీవితం ఇవ్వడానికి 2022 సంవత్సరంలో కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 2022 సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు దేవుని పక్షమున ఉండు. దేవుడిని పక్షమున ఉంటాను. దేవుడిని పక్షమున ఉంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. పరమాదేవుండే నా పక్షమై ఉండగా నవ్వేమి చేయగలడు. ఆ పరమాజనుండే నా పాటై ఉండగా ఈ లోకమే చేయగలడు, పాపపరుడైన అపరాధం చేయగలడు, దురాశలు కలిగిన శరీరమే చేయగలడు. నిన్ను ఎవ్వరు ఏమి చేయలేడు. అందుకోసమే 2022వ సంవత్సరంలో దేవుడు మనకు చేసే వాగ్దానం ఏమిటి అంటే, మీరు నా మాటలు వినండి, పవిత్రతలో జీవించండి, మీరు నా కట్టడలను అనుసరించండి, పరిశుద్ధులుగా రావలే నా బిడ్డలుగా జీవించండి. అలాగే మరణము మీకు మరణం కాదు, మరణము జీవముగా నిర్మార్చాను. కాబట్టి జీవాన్ని స్వతంత్రించుకోనండి, మరణ భయంలో నుండి బయటకు రండి. దేవుడు చెబుతూ ఉన్నాడు, చెడును మీలో ఉండనీయకండి, చెడును పరిహారం చేయండి. చెడును పరిహారం చేసి ప్రశాంతముగా జీవించండి. చెడు పరిహరించి మంచిని వృద్ధి చేసుకోనండి. మంచిగా మంచి మార్గంలో మంచి పనులు చేసుకుంటూ జీవించండి. ఆ తర్వాత అపాయమును కనిపెట్టి ఉపాయముగా తప్పించుకుంటే నేర్చుకోనండి. శత్రువు మరణం మీకు శాంతి సమాధానం, ఆ శత్రువు నశింపచేస్తానని. శత్రు శాస్త్రాన్ని మిగిలించవద్దు, కొంచెం కూడా మీలో చెడును ఉంచుకోవద్దు. శత్రువుకు మీరు బలం ఇచ్చే పని చేయవద్దు, లేదా శత్రువును మీ మీద జయము వచ్చేటట్లుగా మీరు బలహీనులు కావద్దు. అంత పోరాటాన్ని జరిగించవలసినది నేను మీకు తోడుగా ఉంటాను. తర్వాత అంటున్నాడు, శత్రువు ఎప్పుడు మరలా నీ మీదకి వచ్చిన ఓడించడానికి నువ్వు రెడీగా సిద్ధంగా మెలకుగా ఉండాలి. ఇంకేమంటున్నాడు అంటే, నువ్వు దేవుని పక్షమ నిలబడు, దేవుని మాటలో నిలబడు, దేవుని వాక్యానుసారంగా జీవించు, దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడే నీ పక్షంగా యుద్ధం చేసి నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు అని 2022వ సంవత్సరంలో 20వ అధ్యాయం 22వ వచనం ఎనిమిది చెప్పారు. నీకు ఇంకా 7 ఉన్నాయి, 7 వచ్చే వారంలో నీకు చెప్తాను. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాగ్దానాలు అన్నీ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అన్నిటినీ స్వతంత్రించు. అన్ని అవును కాదు అన్నట్టు లేవు.
అవును ఆమేన్. అందుకే యేసయ్య ఆమేన్ అని వారు చెప్పు సంగతి. కాబట్టి యేసునందు అన్ని అవునట్టుగానే ఉన్నాయి కానీ కాదన్నట్టుగా లేవు. కాబట్టి ఈ వాగ్దానాలన్నింటినీ మనం ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకొని అనుభవించుకుంటూ ఈ 2022 సంవత్సరాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోవాలి. రాక సంభవిస్తే రాకడలో ఎంతమంది నిత్య జీవంలోనికి చేరుకోవాలి. అట్టి ధన్యత ప్రభువు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల వైకుంఠ మాటలు దీవించండి. ఈ వాగ్దానాలను మేము స్వతంత్రించుకొని ఈ లోక యాత్రలో జీవితంలో సాగి ఈ సింహాసనం అనేది సిద్ధపడగలని ధన్యత దయచేసి దీవించున్నాను. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరణాత స్తుతి